రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై జనసేన పార్టీ విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. ఆరవ శ్రీధర్పై ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. అయితే ఈ అంశంపై ముగ్గురు సభ్యులతో కమిటీ నిర్ణయించింది. శివశంకర్, తంబలపల్లి రమాదేవి, వరుణ్ ఈ కమిటీలో ఉన్నారు. 7 రోజులుగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కమిటీ సదరు ఆరోపణలపై నిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తున్నారు. నివేదిక పరిశీలన చేసి తుది నిర్ణయం వెలువడే వరకు కార్యక్రమాలకు ఎమ్మెల్యే దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇక కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. శ్రీధర్పై ఒక మహిళ లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఫేస్బుక్ ద్వారా తనను సంప్రదించి ఆ తర్వాత తనను లొంగపరుచుకున్నారని, బెదిరించారని ఆరోపణలు చేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు, వాట్సాప్ చాట్లు అలాగే సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే శ్రీధర్ తనను పలుమార్లు లైంగికంగా వేధించారని, పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశారని ఆ మహిళ ఆరోపించింది. తాను భర్తకు దూరంగా ఉంటున్నానని, విడాకులు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ తనపై ఒత్తిడి తెచ్చారన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పందించడం జరిగింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించిందని శైలజ తెలిపారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి నిజాలు తేల్చి తగిన చర్యలు తీసుకుంటామని బాధితురాలికి భరోసా ఇవ్వటం జరిగింది. ఇక దీనిపై ఎమ్మెల్యే శ్రీధర్ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని తెలిపారు. దీంతో డీప్ ఫేక్ వీడియోలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిని ధైర్యం ఎదుర్కొంటానని, అలాగే తనపై వస్తున్న ఆరోపణలకు న్యాయస్థానంలో బదిలిస్తారని చెప్పారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై జనసేన పార్టీ విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. ఆరవ శ్రీధర్పై ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు కావచ్చు, అలాగే ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించడం జరిగింది. ఈ అంశంపై ముగ్గురు సభ్యులతో కమిటీని నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మురళి లైవ్ ద్వారా అందిస్తారు. మురళి. గుడ్ ఆఫ్టర్నూన్ శశిరేఖ. జనసేన పార్టీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రాంతమైనటువంటి రైల్వే కోడూరు ప్రాంతంలో అరవ శ్రీధర్ కి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే 21 నుంచి కూడా 3 పర్యాయాల పాటు సర్పంచ్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సర్పంచ్ గా ఉన్నటువంటి శ్రీధర్ 24 సార్వత్రిక ఎన్నికల్లో కోరుముట్ల శ్రీనివాస్ పై 11,101 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఇలాంటి తరుణంలో 24-25 అయిన తర్వాత ఇప్పుడు 26 నుంచి 2 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత ఇవాళ హర్ష వీణ అనేటువంటి పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగి, క్లర్క్ గా ఉన్నటువంటి ఉద్యోగి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి హర్ష వీణ సో ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారనేటువంటి కొన్ని అభియోగాలు కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి, ఆరోపణలు ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో 2024లో జూలై నాటికి రాజంపేట పరిసర ప్రాంతాలకు తీసుకెళ్లి తనపై తొలిసారి అత్యాచారం చేశారని, తనను బలాత్కారం చేశారనేటువంటి ఆరోపణలు కూడా వీణ చేసినటువంటి ఒక పరిస్థితి నిన్న వీడియో ద్వారా మనకి తెలిసినటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకటిన స్పందించినటువంటి అరవ శ్రీధర్ తల్లి ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి ఒక పరిస్థితి. సో ఇక్కడ వీణ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేని ఇరకాటంలో పెట్టడంలో భాగంగా ఈ డీప్ ఫేస్ నెక్ ద్వారా కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అలాగే సాంకేతిక సహకారాన్ని సద్వినియోగపరుచుకొని ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేశారనేటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇదే అంశాలకు సంబంధించి ఈ జనవరి 7వ తారీఖున ఎస్పీ కూడా కంప్లైంట్ చేశారు అరవ శ్రీధర్ తల్లి. ఈ అంశాలపైన స్పందించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశాలు మీడియా ద్వారా కూడా మాట్లాడడం కూడా ఫోన్ ద్వారా కూడా మాట్లాడినటువంటి ఒక పరిస్థితి. సో భర్తకు విడాకులు ఇవ్వాలనేటువంటి విషయాన్ని పదే పదే స్పష్టంగా వీణపై ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆమె కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల నేను సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 5 సార్లు పాటు
అబార్షన్ కు పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని కూడా నిన్న వీడియో ద్వారా చెప్పినటువంటి ఒక పరిస్థితి. సో దీనిపైన అన్నిటిపైన స్పందించినటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కూడా ఇమీడియట్ గా బాధిత మహిళపై మాట్లాడినటువంటి ఒక పరిస్థితి. సో కాసేపటి క్రితం పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి కార్యాలయానికి సంబంధించినటువంటి విషయంలో హరిప్రసాద్ జనసేన పార్టీ అధ్యక్షులు, రాజకీయ కార్యదర్శి, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి కూడా ఒక ప్రకటనను విడుదల చేసినటువంటి ఒక పరిస్థితి. దీనిపైన త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి ఒక పరిస్థితి. ఈ త్రిసభ్య కమిటీలో 3 సభ్యులతో కూడినటువంటి కమిటీలో శివశంకర్, శ్రీమతి తంబలపల్లి రమాదేవి, వరుణ్ ముగ్గురుతో కలిపి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా వారం రోజుల పాటు సమగ్రమైనటువంటి సమాచారాన్ని క్రోడీకరించుకొని సమాచారాన్ని పవన్ కళ్యాణ్ కి అందిస్తారు. పవన్ కళ్యాణ్ దీనిపైన స్టడీ చేసిన తర్వాత అరవ శ్రీధర్ పైన చర్యలు తీసుకోవాలా వద్దా అన్నటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక్కసారిగా ఇలాంటి పరిణామాలన్నీ కూడా మొదటి వారంలో దీనిపైన ఉత్తరం కూడా పార్టీ కార్యకర్తలకు కూడా ఒక సందేశాన్ని కూడా పంపించారు జనసేన పార్టీ అధినేత. ఇలాంటి కుట్రపూరితమైనటువంటి కోణాలు ఎమ్మెల్యేల పైన, ప్రజాప్రతినిధుల పైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వివాహేతర సంబంధాల అంశాలపైన కూడా అప్రమత్తంగా ఉండాలనేసి పవన్ కళ్యాణ్ సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి తరుణంలో కరెక్ట్ గా వారం తర్వాత ఇలాంటి విషయాలు వెలుగులోకి రావడం పట్ల పూర్తి జనసేన పార్టీ కూడా షాకింగ్ లో ఉన్నప్పటికీ కూడా దీనిపైన అప్రమత్తమై కమిటీని కూడా నియమించినటువంటి ఒక పరిస్థితి. ఈ కమిటీ సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే గతంలో మనం చూసినటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినటువంటి ఒక పరిస్థితి ఉంది. వాసంశెట్టి సుభాష్ పైన కూడా ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినటువంటి ఒక పరిస్థితి. సంక్రాంతి వేడుకల సందర్భంగా కళాకారులతో కలిసి అశ్లీల నృత్యాలు చేశారనే ఆరోపణలపై జనసేన పార్టీ మంత్రి పైన కూడా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. సో దీంతో పాటు మొహమ్మద్ నజీర్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే పైన కూడా కొంత అసభ్యకరమైనటువంటి మాట్లాడారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగే తిరుపతికి సంబంధించి ఒక మహిళ నుంచి భారీగా నగదు, బంగారం తీసుకొని తిరిగి అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు కూడా జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కిరణ్ రాయల్ పైన ఉన్నాయి. అలాగే శ్రీకాళహస్తికి చెందిన జనసేన నాయకుడు కోట విజయ్ కుమార్ ఒక మహిళను పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశారనేటువంటి ఆరోపణలు కూడా వెలుగు చూసినటువంటి నేపథ్యం. అంటే ఇది వరుసగా వచ్చినటువంటి ఒక పరిస్థితి. సో 19 నుంచి 24 వరకు తీసుకుంటే అంబటి రాంబాబు, అప్పుడు వైసీపీ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు పైన ఆరోపణలు వచ్చాయి. అలాగంటే గోరంట మాధవ్ ఎంపీ పైన కూడా ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. హిందూపురం మాజీ ఎంపీ గోరంట మాధవ్ కు సంబంధించి ఓ వీడియో కాల్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారి చేసినటువంటి ఒక పరిస్థితి. ఒక మహిళతో ఆయన నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్న దృశ్యాలు కూడా దేశం మొత్తం చూసినటువంటి ఒక పరిస్థితి. సో వైకాపాకి సంబంధించినటువంటి ఒక మరో నేత అవంతి శ్రీనివాస్ ఆడియో టేపులు వెలువడినటువంటి పరిస్థితి. సో ఇలా ఒకరని కాదు, ఎందుకు కలదు అందువలదు, ఎందెందు వెతికినా ఇలాంటి వారు చాలా మంది ఉంటున్నటువంటి ఒక పరిస్థితి. దీనిపైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల పైన కూడా ఇలాంటి ఆదిమూలం పైన కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినటువంటి ఒక పరిస్థితి. సో లైంగిక దాడులకు పాల్పడ్డారని ఒక మహిళ నేరుగా వీడియోలు రిలీజ్ చేసినటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక విషయం. సో ఓవరాల్ గా తీసుకుంటే ఇది డీప్ ఫేక్ నెక్ ద్వారా చేశారా, లేదంటే సాంకేతిక సహకారం ద్వారా చేశారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేశారా, లేదంటే ఇది వాస్తవమా, ఏదైనప్పటికీ కూడా దీనిపైన సీరియస్ గా స్పందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ త్రిసభ్య కమిటీని వేశారు. కమిటీ కూడా వారం రోజుల పాటు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత తుది నివేదిక ఇచ్చిన తర్వాత ఇతని పైన కూడా చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. శశిరేఖ. మురళి, ఇక్కడ ఆరవ శ్రీధర్ ఎవరైతే ఉన్నారో అతనికి కావచ్చు, ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ మహిళకు కావచ్చు, ఎప్పటి నుంచి పరిచయం ఏర్పడింది ఇద్దరి మధ్య? ఈ ఆరోపణలపై కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా? శ్రీధర్ కుటుంబ సభ్యులు శ్రీధర్ కుటుంబ సభ్యులు శ్రీధర్ తల్లి ప్రమీల కూడా దీనిపై స్పందించింది. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. దీనిపైన పూర్తిగా తన కుమారుడికి ఎలాంటి సంబంధాలు లేదు, తన మంచి వ్యక్తి, సో కావాలని వీళ్ళు పనిగట్టుకొని చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. అదే విధంగా బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో వీణ నన్ను 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది అని కంప్లైంట్ పెట్టడంతో రైల్వే కోడూరుకు సంబంధించి సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి ఒక పరిస్థితి. ఫిర్యాదు స్వీకరించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ దీనిపైన దర్యాప్తు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కూడా మనకి తెలిసిందే. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే తొలి నుంచి కూడా ఫేస్బుక్ ద్వారా తొలిసారి పరిచయం అయ్యి మీకు నేను ఉన్నానంటూ ఫస్ట్ పరిచయం చేసుకునింది పంచాయతీ కార్యాలయానికి సంబంధించినటువంటి ఎంప్లాయీ హర్ష, వీణ, వీరిద్దరు ఫేస్బుక్ లో పరిచయం ఏర్పాటు చేసుకొనేసి ఇద్దరు పరస్పర ఫ్రెండ్షిప్ చేసుకున్న తర్వాతే ఇలాంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి ఒక పరిస్థితి. సో 2024లో ఫస్ట్ టైం
వీణ ఫేస్బుక్ ద్వారా ఎమ్మెల్యేకి పరిచయం ఏర్పడి మీకు నేను అండగా ఉంటాను, జనసేన పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాననేసి ముందుకు వచ్చినటువంటి నేపథ్యం. ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ కాస్త ఇంటర్నల్ అఫైర్స్ కి ఎక్స్టర్నల్ అఫైర్స్ కి ఏర్పడినటువంటి ఒక పరిస్థితి ఉందనేసి బాధితురాలు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. కానీ తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నటువంటి ఒక పరిస్థితి ఎమ్మెల్యేది. సో దీనిపైన ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ అయినటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ ఓవరాల్ గా రివ్యూలో చూసుకుంటే ఒకసారి రైల్వే కోడూరుకు సంబంధించినంత వరకు అక్కడ తెలుగుదేశం పార్టీకి చాలా కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అక్కడ ముక్క రూపానంద రెడ్డి సో చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. సో అతను కూడా తన టికెట్ త్యాగం చేసి మరి లోపలికి వచ్చినటువంటి ఒక పరిస్థితి. సో త్యాగం చేసి లోపలికి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మారినటువంటి మనం త్యాగం చేసి తనకిచ్చిన టికెట్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి మనం చూడొచ్చు. సో ఒక్కసారి టికెట్ తీసుకున్న తర్వాత దాదాపు 11,000 ఓట్లతో మెజారిటీతో గెలుపొందిన తర్వాత సో అక్కడ రైల్వే కోడూరులో జనసేన పార్టీకి పూర్తి ఆధిపత్యం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఆరోపణలు రావడం పట్ల జనసేన పార్టీ చాలా సీరియస్ గానే స్పందిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఇతర పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక లెక్క, జనసేన పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా అందరూ చెప్తుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా నిజాయితీ గలటువంటి వ్యక్తి. సో నికార్సుగా రాజకీయాలు చేస్తారు, ట్రాన్స్పరెంట్ గా ఉంటారు పవన్ కళ్యాణ్ అన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. సో ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితిని ఎవరైతే అతిక్రమిస్తారో ఇలాంటి దానికి కూడా పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేరనేటువంటి అటువంటి నమ్మకమైనటువంటి వాదన కూడా వినిపిస్తుంది కార్యకర్తల నుంచి. కానీ ఇక్కడ ఓవరాల్ గా తీసుకుంటే హర్ష వీణ పైన కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తుంది. ఆమె సౌమిరాల లేదా రౌడిజం చేస్తున్నారనేటువంటి కొన్ని పరిస్థితుల్లో కొన్ని వీడియో కూడా రిలీజ్ అయినటువంటి ఒక పరిస్థితి. ఆమె ఇతర వ్యక్తుల పైన ఏ విధంగా బెల్ట్ తో కొట్టడం కానీ, కత్తి తీసి బెదిరించడం కానీ, ఈ విషయాలన్నీ కూడా వస్తున్నటువంటి ఒక పరిస్థితి ఆడియో టేప్ ద్వారా. సో ఆమె కామన్ ఉమెన్ గా అయితే కానీ ఇక్కడ చెప్పలేనటువంటి ఒక పరిస్థితి ఉంది. దీనిపైన పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక సహకారం అనేది ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్లడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ ఆడియో వీడియో టేప్స్ ని రికార్డ్ చేశారా అన్నటువంటి అంశాలు కూడా వెలుగు రావాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఫోరెన్సిక్ కి సంబంధించిన టేప్స్ అన్నింటినీ కూడా పంపించేటువంటి ఆలోచనలు ఉన్నారు. ఫోరెన్సిక్ నిర్ధారణ చేసిన తర్వాత తుది చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇరువురు మధ్య పరిచయం కాస్త ఇల్లీగల్ అఫైర్స్ కి వెళ్ళింది అనేటువంటి ఆరోపణలు బాధితురాలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇవంతా కట్టుకథలన్నీ ఎమ్మెల్యే అంటున్నటువంటి పరిస్థితి. 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని తల్లి చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. వెరసి దీనిపైన దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సశ్రేఖ మురళి, ఇక ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి నిజాలు తేలితే గనక, ఒకవేళ నిజంగా శ్రీధర్ది తప్పు అని తేలితే గనక పార్టీ పరంగా ఎటువంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటారు? ఖచ్చితంగా దీనిపైన పవన్ కళ్యాణ్ సెకండ్ థాట్ అనేది ఉండదు. ఎందుకంటే ఇలాంటి వాటిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం భాగంగా ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అలాగే జనసేన పార్టీ అధినేత దీనిపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు. భవిష్యత్తులో ఎవరు ఇలాంటి కార్యకలాపాలకి అటెంప్ట్ చేయాలంటే కూడా అంటే చాలా సార్లు చెప్తుంటారు, తోలు తీసి కూర్చోబెడతాను ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో బెదిరిస్తున్నారో వారిని అందరినీ అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తన పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇతర పార్టీ సభ్యుల్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితుల్లో తన పార్టీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మౌనంగా ఉంటారనే ప్రశ్న అయితే ఉత్పన్నం కాదు. ఖచ్చితంగా దీనిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాస్తవం ఏందని తెలుసుకోవడానికి అయితే ఒక ప్రయత్నం జరుగుతుంది. దీనిపైన త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారు. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి వాస్తవాలు ఏంటి నివేదిక తెప్పించుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షిస్తే మాట ఇది పూర్తిగా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దీనిపైన పూర్తి స్థాయిలో దీన్ని సద్వినియోగపరచుకోవడానికి ఎత్తుగడలు వేస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతున్నటువంటి అంశాలను కూడా నేను చెప్పినటువంటి 4-5 అంశాలని కూడా ఇవాళ శ్రీకాళహస్తికి సంబంధించి కోట వినుత ఇష్యూలో కానీ ఈ ఇష్యూలో కానీ అలాగే సతివేడు నియోజకవర్గానికి సంబంధించి ఆదిమూలం ఇష్యూ వీటన్నిటినీ కూడా తీసుకున్నప్పుడు కొద్దిగా పొలిటికల్ గెయిన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పొలిటికల్ గెయిన్స్ అనేది తీసుకుంటున్నప్పుడు ఏ పార్టీ కూడా తొలుత సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసిన తర్వాత కోర్టు కేసులు అంటారు. కేసుల తర్వాత అతను క్లీన్ చిట్ లోపల తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
సో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటికి ఎలాంటి విషయాల్లో కూడా టాలరేట్ చేయరనేది పార్టీ కార్యకర్తల అభిప్రాయం. కానీ స్థానికంగా ఉన్నటువంటి కోడూరు వాసులందరూ కూడా ఇది ఫేక్ వీడియో అనేటువంటి వాదనను గట్టిగా బలంగా వినిపిస్తున్నటువంటి ఒక పరిస్థితి. మరి చూడాలి, దీన్ని ప్రభుత్వం కేసు నమోదు చేసి మహిళా కమిషన్ ద్వారా కానీ లేదా కోర్టు ద్వారా కానీ కేసు కానీ నమోదైనటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు అయితే ఎమ్మెల్యే పైన కేసు రిజిస్టర్ కానటువంటి ఒక పరిస్థితి. ఒకవేళ కేసు కానీ రిజిస్టర్ అయితే అప్పుడు తదుపరి చర్యలు తీసుకొని ఆమె దగ్గర ఉన్నటువంటి వీణా దగ్గర ఉన్నటువంటి ఆడియో వీడియోకి సంబంధించిన టేపులను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించి ఇది వాస్తవమా కాదా అనేటువంటి నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది. శశిరేఖ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మురళి. నేను అరవ శ్రీధర్, రైల్వే కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ రోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్ గా 3 years కంటిన్యూగా సర్పంచ్ గా పనిచేశాను. సర్పంచ్ గా పనిచేసేటప్పుడు నా విలేజ్ లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నారో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేశా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్ గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని. అందరికీ నమస్కారం. ఆ వీడియోలో ఉన్న ఆ మహిళను నేను రైల్వే కోడూరులో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు జూన్ 14, 2024లో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ గారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్దామని చెప్పేసి ఫేస్బుక్ ద్వారా మెసేజ్ చేయడం జరిగింది. అతను మొదటి రోజు అయినా సరే నాతో 2-3 గంటలు మాట్లాడారు. లాస్ట్లో అతని నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ అతను తీసుకున్నారు. టెలిగ్రామ్ అనే యాప్లో నాకు మెసేజ్ చేశారు. నా గురించి అంతా తెలుసుకుంటూ వచ్చారు. అంటే నువ్వేం చేస్తూ ఉంటావు, ఎక్కడ ఉంటావు, నీకు పెళ్ళయిందా, నీ భర్త ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నారా, ఇదంతా తెలుసుకుంటూ వచ్చారు. నా భర్త నాకు దూరంగా ఉంటున్నాడు అనేసి తెలుసుకున్నారు. నేను నా బాబుతో ఉంటాననేసి నేను చెప్పాను. అలా అనుకోవద్దు, నువ్వేం ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను నీకు ఉంటాను అని చెప్పేసి నెక్స్ట్ డే నుంచే నాకు అటువంటి ప్రామిసులు చేయడం జరిగింది, అటువంటి భరోసాలు ఇవ్వటం జరిగింది ఆయన నుంచి. సరే అని చెప్పేసి నేను నార్మల్గానే మాట్లాడుతూ వచ్చాను. ఒక 2 రోజుల తర్వాత ఆయన నా న్యూడ్స్ అడగడం స్టార్ట్ చేశారు. వీడియో కాల్స్ చేయని చెప్పేసి బలవంతం చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా కరెక్ట్ కాదండి అనేసి నేను అన్నప్పుడు అతను చాలా ఫాస్ట్గా టర్న్ అయిపోయి సీరియస్ అయిపోయి నన్ను బెదిరించడం జరిగింది. ఇది నా కోడూరు, నా నియోజకవర్గం, నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి, నీకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే నేనే దిక్కు, నీ మీద ఎంక్వైరీలు వేయిస్తాను, నీ కొడుకు నువ్వు ఒక్కరే ఉంటారు, జాగ్రత్త మరి చూసుకో అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అయినా కూడా నేను న్యూస్ పంపలేదు. కానీ దాని తర్వాత నుంచి కలుద్దామని చెప్పేసి నన్ను చాలా టార్చర్ చేయడం జరిగింది. కలుస్తావా లేదా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. నేను కలవను అని చెప్పేసి జూన్ 14 నుంచి ఒక 20 రోజుల దాకా నేను అసలు కలవను అని చెప్పేసి భయపడుతూనే చెప్పాను. భయపడుతూనే నేను ఇగ్నోర్ చేస్తూ వచ్చాను. ఆయన ఒకసారి అన్నారు, నీ కొడుకు నువ్వు ఒంటరిగా ఉంటారు, చూసుకో, నీ కొడుకు ఏమైనా అయితే నన్ను అడగద్దు అనేసి భయపెట్టడం జరిగింది. నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకి ఏమి తెలీదు, మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పేసి మా ఇంటికి తరుస్తూ వస్తూ ఉండింది, సాయం కోసం వస్తూ ఉండింది. ఏదో వచ్చింది అని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట్ల కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది. నా బిడ్డకు ఏమి తెలీదు, నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు,
అంత బుద్ధిమంతుడు నా బిడ్డను గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు లేడు. వాళ్ళ దగ్గరికి మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానికి కానీ ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి నా బిడ్డను టార్చర్ పెట్టి, టార్చర్ లోపల ఈ నైట్ పూట కూడా మా ఇంటికి వస్తూ ఉండింది. వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది, నా బిడ్డను రమ్మని చెప్పేది, మాకు ఫోన్లు చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్లు చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండింది. టార్చర్ పెడతా ఉంటే మేమేం చేసినాం, 2 గంటలు అప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పని మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి రైల్వే కోడూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్లు చేస్తాను. నిద్రలే, మాకు తెల్లమరుదులు నిద్రలే, రాత్రిలో ఎప్పుడు నిద్రలే, మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ పాప కావాలని మమ్మల్ని మరి టార్చర్ పెట్టి వాళ్ళని ఎట్ట బయటికి తీయాలా, వీడికి ఎంత మంచి పేరు ఉండాది, ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా, వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిరిగా టార్చర్ పెట్టింది. నా బిడ్డ అమాయకుడు, నా బిడ్డకి ఏమి తెలీదు. మా ఇంటికి క్యాస్ట్ ఒకటే కదా అని చెప్పి మా ఎమ్మెల్యే దగ్గరికి పిఏగా ఉంటాను అని వెళ్ళింది. ఆ రోజే మేము ఇదే సినిమా కాదు, ఎవరు ఆడవాళ్ళు అర్ధరాత్రులు అపరాత్రులు వద్దు అని చెప్పి ముఖ్యంగా ఇన్ఛార్జి గారైతే మేమైతేనేమి జనసేన పార్టీ ఖండించాం. దాంతో కొంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టా, ఈ మధ్య యువత మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్స్టా ఫేస్బుక్ ఎక్కువ వాడతారు. అట్ ది సేమ్ టైం ఆ ఇన్స్టాలో మా ఎమ్మెల్యే గారికి మెసేజ్లు పెడుతూ, యంగెస్ట్ ఎమ్మెల్యే కంగ్రాచులేషన్స్ సార్, మీరు అదే సామాజిక వర్గం ఒకటే, సామాజిక వర్గంలో మామూలుగా ఇప్పుడు కొన్ని ఉంటాయి అంటే కోకనాటి అట్లంట, మేము ఇది మీరేంటి అంటే ఎవరైనా స్పందిస్తారు సాటి సామాజిక వర్గం ఎవరో అంటే మనం అని. ఈమె ఎమ్మెల్యే గారికి కానీ వాళ్ళ మదర్ వాళ్ళ దగ్గరకు పోయి నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, నేను శ్రీధర్ని చేసుకోవాలి అని చెప్పి పెళ్లి కానట్లు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మీకు బంధువులు అవుతాము అని చెప్పి పోతే వాళ్ళు తీవ్రంగా ఖండించి పంపించారు. ఆ రోజు నుంచి శ్రీధర్తో చాటింగ్ చేస్తూనే వీళ్లతో విపరీతంగా ఫోన్లు చేస్తూ టార్చర్ పెట్టింది. మా ఎమ్మెల్యే దగ్గరికి పిఏగా ఉంటాను అని వెళ్ళింది.